హలో ఫ్రెండ్స్. నేను రీసెంట్‌గా 'మిరాయి' మూవీ చూశాను. నాకు నచ్చింది. సరే ఒక కైండ్ ఆఫ్ రివ్యూ వీడియో ఇద్దాము అని చేస్తున్నాను. సో, ఆహ్, మూవీ అంతా చాలా బావుంది. లైక్ మెయిన్ అయితే కాస్టింగ్ 'శ్రియ' నుంచి ఆ పోలీస్ టీము, తర్వాత విలన్ గ్యాంగ్‌లో ఉండేవాళ్ళు, గెటప్ సీను, కాస్టింగ్ అంతా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది. మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంటది. అంటే కరెక్ట్‌గా మూవీలో సీన్‌ని యూ నో కాంప్లిమెంట్ చేస్తున్నట్టు పర్ఫెక్ట్ మ్యాచ్ లాగుంటది. అంటే మనకి ఆ సీన్‌కి, మ్యూజిక్‌కి ఎక్కడ డిఫరెన్స్ అన్నట్టు అనిపించదు. బ్లెండ్ అయిపోయిందనమాట. సో, ఐ థింక్ దట్స్ ఎ వెరీ పాజిటివ్ థింగ్. తర్వాత గ్రాఫిక్స్, ఐ థింక్ ఇట్స్ ఎ లో బడ్జెట్ మూవీ. ఆ బడ్జెట్‌లో వాళ్ళు ఇంత గ్రాఫిక్స్ ఇచ్చారంటే ఆసమ్ అని చెప్పాలి. తర్వాత మెయిన్ హీరో, హీరోయిన్ హెయిర్ స్టైలు, ఇంకా మంచు మనోజ్. సో, వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ గాని చాలా క్యూట్‌గా ఉంటది. అంటే అక్కడ 'మంచు మనోజ్' విలనిజం ఇస్తున్నా కూడా ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్. అంటే ఆ హార్ష్ విలనిజం అయి కనిపించవు. ఒక కిడ్ ఒక సూపర్ హీరో, సూపర్ న్యాచురల్ మూవీ అన్నట్టు లైట్ దీంట్లో తీసుకెళ్తారు గానీ, లైట్ టోన్‌లో మనకెక్కడ హార్ష్ విలనిజం, వయలెన్స్ అలా అనిపించదు. సో, ఆ యాంగిల్‌లో నాకు మూవీ అంతా చాలా క్యూట్‌గా అనిపించిందనమాట. ఇంకా ఏంటంటే 3 అవర్ మూవీ సాంగ్స్ లేకుండా జనాల్ని కూర్చోబెట్టారు అంటే ఇట్స్ ఎ వెరీ రేర్ ఫీట్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా లాస్ట్ మూవీ థియేటర్‌లో 'ఆర్ఆర్ఆర్'. నాకు అది కూడా నచ్చలేదు సరిగ్గా. ఆ తర్వాత థియేటర్‌కెళ్ళి చూద్దాము వర్తీ అనిపించిన మూవీస్ నాకు అనిపించలా. ఈవెన్ 'కల్కి' గూడా. బట్ ఈ మూవీ మా ఫ్రెండ్స్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. వెళ్లి చూసినందుకు ఐయామ్ లైక్ వెరీ హ్యాపీ. రైట్. సో, ఇప్పుడు ఈ 'హరిహర వీరమల్లు', రేపొచ్చే 'విశ్వంబర' వీళ్ళందరూ చూడాలి. అంటే ఈ మూవీని చూసి నేర్చుకోవాలనుకుంటున్నా. ఆహ్, ఎలా అంత తక్కువ బడ్జెట్‌లో ఆ కన్విక్షన్ ఏంటి? ఆ హార్డ్ వర్క్ ఏంటి? అనేసి. సో, హోప్‌ఫుల్లీ ఇంకా మంచి మూవీస్ వస్తాయని. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ చెప్పాలి అంటే ఇప్పుడు 'హనుమాన్' మూవీ. అది కూడా చాలా లో బడ్జెట్ కానీ చాలా బావుంటది. బ్యూటిఫుల్‌గా ఉంటది మూవీ. వాళ్ళిచ్చే మెసేజ్ గాని, ఈ మూవీ కూడా ఇంచుమించు అలాగే ఉంది. అది ఎలా వర్కౌట్ అయిందో గానీ వర్కౌట్ అయింది. సో, ఇంకా అసలు అబద్ధాల్ని ఎంత అందంగా చెప్తే ఎవరైనా నమ్మేస్తారు. మన నెక్స్ట్ జనరేషన్‌కి కూడా ఈ కాన్సెప్ట్స్ అన్నీ బ్రెయిన్‌లో పెట్టడానికి ఇదొక మంచి మీడియం అనమాట. అది మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఓవరాల్‌గా అయితే మనం ఇప్పుడు సూపర్ హీరో అనగానే 'హృతిక్ రోషన్', తర్వాత హాలీవుడ్ మూవీస్, అలా కాకుండా తెలుగులో కూడా ఒక సూపర్ హీరో ఆహ్, మూవీస్ వచ్చే ఛాన్స్ ఉంది అనిపించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఓవరాల్‌గా డైరెక్టర్ అయితే ఆసమ్ గై. ఆహ్, ఏమో అంటే చాలా బాగా అనిపించింది. సో, ఇంకా నెక్స్ట్ బ్యాడ్ థింగ్స్. ఓకే. అంటే ఇవన్నీ బ్యాడ్ కాదు. కైండ్ ఆఫ్ నెగెటివ్ థింగ్స్. ఇవి గూడా కరెక్ట్‌గా సెట్ అయ్యుంటే ఇంకసలు ఇంకా ఎక్సలెంట్‌గా ఉండేది అని. ఫస్ట్ ఏంటంటే 'మిరాయ్' టైటిల్ ఎందుకో అక్కడ జరుగుతున్న మూవీకి, కంటెంట్‌కి మధ్య మధ్యలో మిరాయ్, మిరాయ్ అంటుంటే అదేమో మన నేటివ్ వర్డ్ కాదు. అంత యాప్ట్ అనిపించలేదు. తర్వాత బుక్స్, ఏంటంటే ప్రపంచంలో ఉండే జ్ఞానం అంతా బుక్స్‌లో ఉంటది. ఒక 9 బుక్స్‌లో ఉంటది అంటారు. తీరా చూస్తే వాటికి చాలా వీక్ ప్రొటెక్షన్ అనమాట. విలనెళ్లి అలా అలా చంపేసి బుక్స్ తెచ్చేస్తుంటాడు. ఇంకక్కడ అడ్మినిస్ట్రేషన్ గానీ, పోలీస్ కానీ, ఇంటెలిజెన్స్ గానీ ఏముండదు. అన్నీ తగలబెట్టేస్తా ఉంటాడు విలను. ఎవరు ఏం పట్టించుకోరు. అంటే ఒక పోలీస్ టీమ్‌ని పెడతారు గానీ, వాళ్ళ పర్పస్ వేరు. అదేదో కొంచెం కామెడీని చూపించడానికి. తర్వాత వాళ్ళు విలన్ గ్యాంగ్‌ని పట్టుకోకుండా, అంటే ప్రూఫ్‌లున్నా గూడా విలన్ గ్యాంగ్‌ని పట్టుకోకుండా హీరో గ్యాంగ్‌ని పట్టుకుంటారు. అదేంటో మరి తెలీదు. ఓకే. సో, ఇంకోటేంటంటే ట్రైన్ సీన్ ఉంటది. ట్రైన్‌ని ఆపే సీను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 'స్పైడర్ మ్యాన్ 2లో' ఒక ట్రైన్‌ని ఆపుతాడు గదా హీరో. అంటే ఆ కాన్సెప్ట్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా కన్సీవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. మంచి ఎమోషనల్ డెప్త్ గూడా ఉంటది లాస్ట్‌కొచ్చేసరికి. సో, అంత మంచి ఆపర్చునిటీ, అంత మంచి సీన్‌ని వీళ్ళు లీడ్ తీసుకొని చాలా సిల్లీగా తీసి పడేస్తారది. అసలు చాలా సిల్లీ అంటే ఇంకా సిల్లియెస్ట్. మేబీ మూవీ అంతా తీశా కదా! ఈ లాస్ట్‌లో ఇంకెన్ని రోజులు చిక్కుతాంలే, ఇది చాలులే జనాలు పెద్ద పట్టించుకోరులే అన్నట్టు తీసినట్టుంటది. ఇంకా క్లైమాక్స్ గూడా అంతే. చాలా సిల్లీగా విలన్ చంపేస్తారు. ఆ తర్వాత పార్ట్ 2కి లీడ్ అనమాట. పార్ట్ 2 ఉంది అని చెప్పటం మనకి.
అంటే అదేదో పెద్ద హ్మ్, అది లేకపోతే సినిమా హిట్ అవ్వదు అన్నట్టు అదో ఆచారంలో చేసి పడేశారు. అంటే మూవీ అంతా తీసి అది చాలా లెట్ డౌన్ అనమాట. అంటే ఈ హైనంతా ఒక 5 మినిట్స్ ఆహ్, ఆ పార్ట్ 2 లీడ్ పెట్టడం వల్ల మొత్తం డౌన్ అయిపోతుంది. ఇంకోటేంటంటే మూవీ అంతా ఒక యాంగిల్‌లో ఒక ఆబ్జెక్టివ్‌తో ఎళ్తుంది గదా! సో, వాళ్ళు ఈ 'వైబ్' అనే సాంగ్ ఉంది గదా! అది పెట్టి కంపు చేస్తారేమో అనుకుంటూ ఉన్నా. లక్కీగా సినిమా అంతా సాంగ్ లేదు. సరే క్లైమాక్స్‌లో పెడతారేమో, అరే! క్లైమాక్స్‌లో పెడితే ఎలాగా? అంటే ఈ మూవీ ఎక్కడ ఎండ్ అవుద్ది? ఏ హైలో ఎండ్ అవుద్ది అనేది మనకొక ఐడియా వచ్చేసుంటది అప్పటికి. సో, క్లైమాక్స్‌లో పెట్టి గబ్బు చేస్తారేమో అనుకున్నా. క్లైమాక్స్‌లో గూడా ఆ సాంగ్ తీసేశారు. సో, దట్ ఈస్ సంథింగ్ అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వాళ్ళు చేయటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. సో, ఇంకా ఓవరాల్‌గా ఏంటంటే ఫ్యామిలీతో వెళ్లి చూడండి. మంచి అంటే హార్ష్ విలనిజం, వయలెన్స్ అవి లేకుండా కొంచెం బావుంది కాన్సెప్ట్స్ అవన్నీ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తూ, మంచి స్టోరీ టెల్లింగ్, మంచి గ్రాఫిక్స్. సో, వెళ్లి చూడండి. సో, ఇకపోతే ఇంకా లాస్ట్‌లో ఏంటంటే ఇప్పుడు మనకొక సీరీస్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి గదా! 'హనుమాన్', 'కార్తికేయ 2', 'కల్కి' ఈ మూవీ. సో, ఇవి జస్ట్ మూవీస్‌లనే కాదు, ఇంటర్నల్‌గా ఒక ప్రొపగండాని కూడా క్యారీ చేస్తున్నాయి అనైతే నాకనిపిస్తుంది. మన నార్త్ ఇండియా ప్రొపగండా మూవీస్ మనకు తెలుసు గదా! సో, ఆ డోసు వాళ్ళకక్కడ వర్కౌట్ అయ్యిద్ది. సో, ఇక్కడ జనాలకి ఈ ప్రొపగండా చేయాలంటే ఏ డోస్‌లో ఆ డోస్ ఎంతలో ఉండాలి అనేది వీళ్ళు ఫార్ములేట్ చేసుకొని, ఆ డోస్‌లో మనకి ఆ ప్రొపగండాని ఎక్కిస్తున్నారు అనిపిచ్చింది. సో, దాని మీద మనం సెకండ్ వీడియో చేసుకుందాం. ఓకేనా? బాయ్.